హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అంటే ఒకసారి వీడియో చూడండి. మీరు కుక్ చేస్తారా? యా. ఏంటి మీ ఫేవరెట్ వంటకం ఏంటి? ఐ కుక్ ఎవ్రీథింగ్. ప్రాపరా? పప్పు పప్పు పప్పు. ఒకసారి వీడియో మా డైటీషియన్ సారవంతమైన ఫుడ్ తినమన్నాడు నన్ను. నేను ఇప్పుడు అంతకన్నా ఒక మెట్టెక్కి బింబి సారవంతమైన ఫుడ్ తింటున్నాను. చూసారు కదా. సో ఇలా చాలామంది ఏంటంటే ఇలా తీసేస్తే వ్యూస్ వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి చాలామంది ఇలా తీసేస్తున్నారు అనమాట. అంటే వేరే వాళ్ళ వీడియోకి మన కింద వీడియో వచ్చి పైన వాళ్ళు వస్తుంది అనమాట. అలా తీసుకుని వెళ్ళిపోతున్నారు, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. అసలు మీరు ఒకటి ఆలోచించాలి, మీరు తీయడం వల్ల వ్యూస్ రావట్లేదు, పైన ఉన్న వీడియో వల్ల వ్యూస్ వస్తుంది. అంటే మీరు వ్లాగ్ కుకింగ్ అయితే మీ కుకింగ్ వల్ల కాదు వస్తుంటా, పైన ఉన్న సినిమా మూవీస్లో ఉన్న సీన్ల వల్ల వస్తున్నాయి అనమాట. అది ఎవరైతే చూడాలనేసి ఈ యూట్యూబ్ ఎవరినైతే సజెస్ట్ చేస్తుందో వాళ్ళ వ్యూస్ అనమాట. మీ ఛానల్ చూడడానికి రావట్లేదు. సో చాలామంది ఇదే అనుకుని చాలామంది వీడియోస్ తీసేస్తున్నారు అనమాట. ఫ్యూచర్లో ఏమొస్తుందంటే రీయూజ్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు సగం ఉన్న, మీరు ఆఫ్ ఉన్న, పైన ఉన్న దానివల్ల రీయూజ్ అనేది కంపల్సరీ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడే ప్రతి కుకింగ్ ఛానల్ వాళ్ళు, వేరే ఛానల్ వాళ్ళు ఎవరున్నా సరే తీసేయండి. అయితే మీరు ఒకటి అంటారు, అలాగైతే ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడు యూట్యూబ్ వాడు అని అంటారనమాట. సో నేను ఇప్పుడు దీనికి ఒక క్వశ్చన్ చెప్తాను. నేను నో కాపీరైట్ మ్యూజిక్స్ అని ఆడియో లైబ్రరీలో ఉంటాయి యూట్యూబ్డియే, కానీ అవి వాడితే మనకు రీజ్ అన్నట్టు వస్తుంది. తెలుసా మీకు? యూట్యూబ్ కాపీ రైట్స్ పడకుండా ఫ్రీగా వాడుకోమని ఇస్తుంది. అది ఎప్పుడు కాంటేజన్ అయిపోయిన తర్వాత, అది కూడా ఎక్కువసార్లు కాదు, కొన్ని సార్లు ఎప్పుడన్నా మన వాయిస్ చెప్తుంటే బ్యాక్గ్రౌండ్ చిన్న మ్యూజిక్ వచ్చినా పర్లేదు అనమాట. అంతేగాని మన వాయిస్ ఎక్కువ వచ్చి దాని మ్యూజిక్ చిన్నగా వాడుకున్నా పర్లేదు. మీరు కంటిన్యూగా అదే మ్యూజిక్ వాడాలంటే కొన్ని వీడియోస్ వాడుకోవాలి, ఇంకెక్కువ వాడకూడదు అనమాట. అదే మౌంటైన్ అవ్వలేదు అనుకో, ఆడ మొత్తం వాడకూడదు. మౌంటైన్ అయిన వాళ్ళు కొంచెం వాడుకోవాలి. అలాగే ఇది కూడా రీమేక్స్, అంటే వేరే వాళ్ళకి రీమేక్ చేయడం అనమాట. అంటే ఏంటి, కొన్ని పాడ్కాస్ట్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి బాగుంటుంది. కానీ ఇలాగ మనం కుకింగ్ సంబంధించి ఇప్పుడు ఏదైనా ఉప్మా కావాలనుకో, ఈరోజు ఉప్మా తినాలని చెప్పి నాగార్జున పెడతాడు. మనమది సినిమాలో ఉప్మా తినాలని అంటాడు. సో కింద ఏమో ఉప్మా తయారు చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మీరు తయారు చేసి పెట్టిన వీడియో వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే పైన ఆ వీడియో వచ్చింది కదా, సో ఆ వీడియో రెండు ఒకటి అయిపోద్ది అనమాట. సో దానివల్ల మీకు రీజ్గా నుండి వస్తుంది, మీకు మౌంటైన్ ఫెయిల్ చేస్తాడు. మౌంటైన్ అవ్వలేదు అనుకో, మీరు మౌంటైన్ అప్లై చేసినప్పుడు ఈ వీటి వల్ల మౌంటైన్ తీసేస్తాడు. ఫస్ట్ నుంచి నో కాపీరైట్ మ్యూజిక్లు కానీ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఏమీ లేకుండా ఓన్గా, నేను ఇప్పుడు ఎలా చెప్తున్నాను, ఇలా ఓన్గా వీడియో తీసుకుని ఎడిట్ చేసుకుని మీరు వీడియో పెట్టుకోవాలి. అదే మీ మొబైల్లో వీడియో తీసి పెట్టాలన్నమాట. మీరు కుకింగ్ అనుకో, మొబైల్లో వీడియో తీసి కుకింగ్ చేసి అది చూపించి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పాలి. అంతే, ఇంతకన్నా ఏం లేదు యూట్యూబ్లో. మిగతా ఏం వాడినా వేస్ట్. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మొత్తం వేస్ట్ అనమాట. అస్సలు వాడద్దు, రీయూజ్గానే వస్తుంది. ఇలాంటి ఏదైనా చేస్తే ముందే ఆపండి. నేను మీకు 2 డెమో వీడియోస్ చూపించాను కదా, ఆ 2 డెమో వీడియోస్ పెద్ద ఛానల్ అనమాట. అంటే వాళ్ళు పర్లేదు, వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ఛానల్ బట్టి వ్యూస్ వస్తాయి. సో మ్యాక్సిమం ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ సెటిల్డ్, అంటే ఆల్రెడీ మౌంటైన్ అయిపోయింది, ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మౌంటైన్ అవ్వదు, వాళ్ళకి ప్రాబ్లం అనమాట. వాళ్ళకి రీయూజ్ అనేది వస్తుంది. నేను చెప్తుంది కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి. ఆల్రెడీ ఓల్డ్ ఛానల్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఛానల్ బట్టే వ్యూస్ వస్తాయి, పైన ఉన్న వీడియో బట్టి కాదు. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు మాత్రం ఇలాంటివి వాడద్దు, ఎందుకంటే రీయూజ్ అనేది వస్తుంది, కష్టపడినంత వేస్ట్ అయిపోద్ది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.